నుంచి మీరు ఇట్లే చేస్తా ఉంటే హిందువులంతా అధ్యక్షుడుగా నువ్వు ఉండొద్దు అని వాళ్ళు తరిమి కొట్టే ప్రమాదం ఉంది. మీరు అది చూసుకోండి. నన్నేం తరిమి కొడతావు? నాకేమంతా మీరు తరిమి కొడతాను అనగానే భయపడిపోయి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకునే రకం కాదు నాయుడు గారు. నేను ఇలాంటి వాళ్లను, దుర్మార్గులను, దోపిడీదారులను, దొంగలని ఎదిరించి పోరాడి దేనికైనా సిద్ధపడి ఒళ్లంతా లాఠీ దెబ్బలు తిని రాజకీయాలు చేసినానే గాని మీలాగా అవినీతి ఊబిలో కూరుకుపోయి కోట్లాది రూపాయల డబ్బులు కొల్లాడుకోవటానికి, ధర్మాన్ని, వెంకటేశ్వర స్వామిని వాడుకోవటానికి ప్రయత్నించేటువంటి వాణ్ణి కాదు అని తెలియజేస్తున్నా. మీరు ఆరోపణలేండి, నేనంతా తిన్నాననే చెప్తారు మీరు. కానీ ప్రజలకు, హిందూ ధర్మాన్ని గురించి ఆలోచించే వాళ్ళకందరికీ కూడా కరుణాకర్ రెడ్డి హిందూ ధర్మానికి చేశాడా, మంచి చేశాడా, చెడ్డ చేశాడా అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. బిఆర్ నాయుడు గారు ఇప్పటికైనా మీరు చక్కగా పనిచేయండి. మీరు మీ ఏజెంట్లను కొంతమందిని కొండ మీద వాళ్ళకు ఆ కంప్యూటర్లకు ఇంకా రకరకాల చేష్టలు చేశారని, తీవ్రమైన ఒత్తిడి చేశారని, ఆ అధికారి వినకపోతే మీరు సీఎంకే కంప్లైంట్ చేశారని ఇవి కూడా మా దృష్టిలో ఉన్నాయి. ఎందుకు స్వామి ఒక్కసారి మీరు ఈ పక్కన అడిషనల్ ఈఓని, ఈ పక్కన ఈఓ గారిని పెట్టుకొని ఒక్క పత్రికా సమావేశం నిర్వహించవయ్యా. మొట్టమొదట నువ్వు ఊరికే అటెండ్ మాట్లాడితే ఉపయోగం లేదు. వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకొని, అది బోర్డు మీటింగ్లో కాదు సుమా, బోర్డు మీటింగ్లో ఎట్లా జరుగుతుంది ఆ కార్యక్రమం. మిగతా అప్పుడు నువ్వు మా మీద దాడి చేయడానికి, హైందవ ధర్మ పరిరక్షణకి నడుం బిగించినటువంటి ప్రవక్త అయినటువంటి బిఆర్ నాయుడు గారిని, ఇటువైపున అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారిని, ఇటువైపున ఈఓ శ్యామలరావు గారిని ఇద్దరిని పెట్టుకొని పత్రికా సమావేశం నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. మీకు కావాలంటే కాపీలు అందజేస్తాం. వెంకటేష్, ఎవరు కావాలనుకున్న వాళ్ళకి ఈ కాపీలు 5-6 కాపీలు తీసి రంగరాజన్ గారు చూస్తాం. 4 కాపీలు సార్. దానికి మా వైపు నుంచి తప్పు ఉంటే నేను మోకాళ్ళు ఆపరేషన్ చేసుకున్నా, నేను మెట్లు కూడా సరిగ్గా వెక్కలేను. మీరు తప్పు అని నాది నిరూపిస్తే కొండకు నడిచి వచ్చి అక్కడ క్షమాపణలు చెప్తా. So one basic question వాడు చెప్తున్నది, it was during YCP government that first land ఇవ్వడం జరిగింది. Do you consider that as a mistake? యా, నాకు ఆ విషయాలు తెలియవు. మీరు మా మీద ఆరోపణ వేయటం కాదు చేయాల్సింది, ఆరోపణను సరిదిద్దుకోవటం. ఒకవేళ తప్పు జరిగింది అని మీరు భావిస్తే ఆ తప్పుకు ప్రత్యామ్నాయంగా మీరేం చేస్తున్నారు అన్నది ముఖ్యంగానే, అంతకంటే పెద్ద తప్పు చేయటం కాదు. తప్పును నేరంగా మార్చకూడదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది, బిఆర్ నాయుడు గారు చేస్తున్నది తప్పును నేరంగా చేయటం. అవతల ల్యాండ్స్ ని క్వాంటిఫై చేయడం సాధ్యం కాదని ఒక ఎక్స్క్యూజ్ చెప్తున్నారు. మీరు ఆర్ వెరీ క్లియర్ ఇన్ యువర్ అక్యూజేషన్ దట్ higher value lands ఇస్తున్నారు. స్వాప్ itself is no not higher values. టీటీడీ ల్యాండ్ ఇవ్వటం, బదలాయించటం, మీరు దయచేసి అందరూ పొరపాటుగా అర్థం చేసుకోండి. టీటీడీ ల్యాండ్ను ఎలా ఇస్తారు అన్నదే గవర్నమెంట్. ఇప్పుడు నేను టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నానండి, ఉద్యోగస్తులకు ఇళ్లు స్థలాలు ఇప్పించాలా అని అన్నాను. నా ముఖ్యమంత్రిని ఒప్పించి నేను 1200 ఎకరాల రెవెన్యూ ల్యాండ్ను టీటీడీ ఉద్యోగస్తులకు ఇచ్చిన.
20 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు టూరిజంకి ఇవ్వలేరండి? 1200 ఎకరాలు ఇప్పించాను, 1 కాదు 2 కాదు. అదే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి మీరు. అలాగే ఇంకా అక్కడ ఉంది, మీరు ఎంతసేపు మేమేదో అక్కడి నుంచి దానికి మార్చేసినాం హిందూ ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించి హిందువుల భావాలను గౌరవిస్తున్నామని చెప్తున్నటువంటి మీరు అక్కడ అత్యంత పవిత్రమైనటువంటి స్థలము, మొన్న ప్రజా సంబంధాల అధికారి పిఆర్ఓ ఇచ్చిన టీటీడీ పవిత్రమైన స్థలం కాబట్టి ఉత్తరం వైపున అక్కడ భద్రత రీత్యాను పవిత్రత రీత్యాను ఆ స్థలాన్ని ఖాళీ చేయటమైనది. దానికి నా ప్రశ్న, అదే ఖాళీ చేయించినావు కదా, ఇంకా 50 ఎకరాల టూరిజం వాళ్ల కాలేజీ ఉంది, బస్ స్టాప్ ఉంది, ప్రాంతీయ కార్యాలయం ఉంది, దాన్ని ఖాళీ చేయించాలి కదా. అది ఇంకా స్వామి పాదాలకు చెంతనే ఉందిగా. యూనివర్సిటీ వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ ఉంది కదా, దాన్ని ఖాళీ చేయించాలిగా 15 ఎకరాలు. అది చేయించి అప్పుడు మాట్లాడాలా, ఇది మేము చేసింది వెంకటేశ్వర స్వామికి రక్షణ చేస్తున్నాము, స్వామివారి ఆస్తుల్ని కాపాడుతున్నాము అని. అది పూర్తిగా 2 చంద్రబాబు నాయుడు గారి టైంలోనే. మేము ప్రైవేటు మేము ఇవ్వలేదు. ఐ డోంట్ నో. అది టూరిజానికి సంబంధించినటువంటి ల్యాండ్ అన్న సంగతిని మీరు మర్చిపోతున్నారు. అసలు టూరిజానికి ఆ ల్యాండ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా నేను. ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ ప్రాంతీయ కార్యాలయం కావచ్చు, ఆ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ కావచ్చును, మీరు చెప్తున్న అజయ్ కుమార్ కు యువక పూర్వం ఉన్నటువంటి ఆ స్థలం కావచ్చును, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు బిట్వీన్ 95 నుంచి 99 ప్రాంతంలో ఇచ్చినటువంటివే, లేదా అంతకుముందు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటివే. ఇల్లిజిటిమేట్ ల్యాండ్స్ స్వాప్ ఏదైతే మీరు ఛాలెంజ్ చేస్తున్నారో, will you also legally fight against this decision which బిఆర్ నాయుడు says was a cabinet decision also అని చెప్తున్నాడు? అవునండి. So will you fight that legally? ఖచ్చితంగా పోవాలి కదా. కేబినెట్ డెసిషన్ అంటే కేబినెట్ అన్నది ప్రజా హిందూ ధర్మ వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రశ్నించకుండాను ఉండలేము, దాని మీద అభ్యంతరం పెట్టకుండాను ఉండలేము, న్యాయస్థానాలని ఆశ్రయించకుండాను ఉండలేము కదా. మీలో మీరు న్యూట్రల్స్, మీరు ఎవరు కూడా ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. టూరిజం శాఖకు సంబంధించిన ల్యాండ్ తీసుకుని టీటీడీ ల్యాండ్ను ఇవ్వటం న్యాయమా అని ఒక ఇద్దరున్న చెప్పండి. అజయ్ కుమార్ అతన్ని పాయింట్ బ్లాంక్ లో గడ్డపెట్టుకుని ఇచ్చారు, డైరెక్ట్ గా మీ అధినేత బెదిరించాడు. అంటే అంత దుర్మార్గమైన మాటలు మాట్లాడటానికి కూడా బిఆర్ నాయుడు గారు వెనుకంజ వేయటం లేదు. ఆయన టీటీడీ అధ్యక్షుడిగా మాట్లాడటం లేదు, ఒక ఫక్తు దిగజారిపోయిన రాజకీయ నాయకుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఎంత దారుణం అది. నేను కూడా టీటీడీ చైర్మన్ గా ఉన్నా. 2006-08లో నేను ఒక రాజకీయ మాట మాట్లాడినట్టుగా ఉంటే నేను దేనికైనా సిద్ధం. ఏం వివాదం ఉండదు అంటే ఎవరిది తప్పంటారు మీరు చెప్పండి, నన్ను తప్పని నిరూపించండి. వాళ్ళ తప్పుల్ని సవరించుకొని మొదట నేను ప్రస్తుతం మేము మాట్లాడుతున్నటువంటిది ఆ ల్యాండ్కు సంబంధించి, ఆ ల్యాండ్ను టీటీడీ ఉంచుకోవాలి చేయమని చెప్పండి. కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు కదా, ఇంకా తప్పులు చేయొద్దని చెప్పండి. కొండ మీద మళ్ళీ ఎవరు తాగుబోతులు కనపడకుండా చూడమని చెప్పండి, బెల్ట్ షాపులు కనపడకుండా చూడమని చెప్పండి, అక్కడ రౌడీలు కొట్లాడుకునేటట్టు చేయొద్దని చెప్పండి, అక్కడ దందాలు చేయొద్దని చెప్పండి. మా మీద ఏ ఆరోపణ వేస్తూ ఉంటాడు కదా. టీడీ అడిషనల్ ఈవోను ఇబ్బంది పెట్టద్దని చెప్పండి, వాళ్ళ ఏజెంట్లందరినీ వాళ్ళకి ఏమేమి కావాలో చూడమని అనే పనులు చేయొద్దని చెప్పండి. అలాంటివి చేస్తూ ఉంటే మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. తెలియదు నేను, మీరు ఏందేందో ఊహించుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు.